హలో నమస్తే, నేను శ్రీనివాసు, నాది కాకినాడ. ఈరోజు మీ ముందుకి మహేంద్ర స్కార్పియో క్లాసిక్ S11 2022 వెహికల్ తీసుకొచ్చానండి. జస్ట్ 63,000 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. ఈ వెహికల్ నేను 2 తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను. ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను. హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. ఇన్వాయిస్ వస్తుంది, ఇది ఎన్ఓసి వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, స్క్రాచ్లెస్ వెహికల్ అండి. పెయింట్ కూడా సింగిల్ డ్రాప్ పెయింట్ కూడా యూజ్ చేయలేదు వెహికల్ని. S11 అండి వెర్షను. కారుకి వచ్చే అలో వీల్స్ ఉన్నాయండి వెహికల్కి. ఎక్కడా కూడా స్క్రాచ్ లేదండి వెహికల్. ఇంజిన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కడా నాయిస్ లేదండి వెహికల్. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్. చూడండి ఒకసారి. HR19 వెహికల్ అండి. ప్రాబ్లం ఏం లేదండి. ఎన్ఓసి వస్తుంది. డైరెక్ట్ కస్టమర్ వెహికలే తీసుకున్నాం. సెవెన్ సీటర్ వెహికల్. ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ 14 lakhs చెప్తున్నారు. జస్ట్ 63,000 తిరిగింది. రేర్ బంపర్ ఉంది, వెనకాల స్పాయిలర్ ఉంది, ABS ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఢిల్లీలో వెహికల్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ కానీ పెయింట్ కానీ ఢిల్లీలో కామన్గా జరుగుతాయి. ఫైండ్ అవుట్ చేయటం కష్టం అవుతుంది, పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను. మై ఫాదర్ ఇస్ ద మెకానిక్. అండ్ నేను హైదరాబాద్ మారుతిలో 15 years వర్క్ చేశాను. ఆఫ్టర్ 10th ఇంటర్ డిగ్రీ హాలిడేస్లో నేను మా ఫాదర్తో కలిసి వర్క్షాప్లో నేను వర్క్ చేసేవాడిని. నాకున్న ఎక్స్పీరియన్స్లో యాక్సిడెంట్ ఫైండ్ అవుట్ చేయటం, నాకున్న నాలెడ్జ్లో నాకు తెలిసింది. అదే నేను చెప్తాను. నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన దానికి, ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేవి 80% ముందు పార్ట్లోనే జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు మనం బోనట్టు, బంపరు, ఫెండరు, ఈ 3 లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎక్కడైతే ఇవి కలుస్తాయో ఆ మార్జిన్స్ అంటే లైనింగ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఎక్కడైనా లైనింగ్ డిస్టర్బెన్స్ అయిందంటే కంపల్సరీ సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అని చెప్పేసి అక్కడ మనం డయాగ్నోసిస్ కానీ లేకపోతే మనం రీసెర్చ్ అక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి యాక్సిడెంట్ ఫైండ్ అవుట్ అవుతుందండి. దాని గురించి ఎవరో చెప్పాల్సింది. ఇంటర్నల్ తగిలిందంటే అది కొంచెం మంది కొంత లోపల చూడవలసి వస్తుంది. కానీ పై వరకు వచ్చేసరికి అదైతే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి ఈ వెహికల్. సీట్ కవర్స్ చూడండి. సీట్ కవర్స్ కూడా మంచిగా గుడ్ లకింగ్ సీటింగ్ కవర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి సీట్ కవర్స్. సీట్ కవర్లు కూడా ఏం వేయించుకోవాల్సిన లేదు. కస్టమర్ ఆల్రెడీ రెడీ చేసుకున్న వెహికల్ కాబట్టి నీట్గా ఉందండి వెహికల్. స్క్రాచ్లెస్. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది. ఎక్కడ ఇంటీరియర్కి వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఉంది. డైమండ్ మోడల్ LED సిస్టమ్ అండి ఇది. డైమండ్ మోడల్ 2K LED సిస్టమ్. ఇది లేటెస్ట్ వస్తుంది ఇప్పుడు. ఇది వేయించుకున్నారు సిస్టమ్. ఇది AC ఉంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయి, సెంట్రల్ లాకింగ్ వస్తుంది వెహికల్. ఇంజిన్ కండిషన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది.
ఇకపోతే హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ రాదండి, ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9346242721 నా నెంబరు. స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని దయించి సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్. దయించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేయడం, ఫర్దర్గా నేను పెట్టే క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను. ఫర్దర్గా నేను పెట్టే వెహికల్స్ని ఇమీడియట్గా మీరు చూడగలుగుతారు. మంచి వెహికల్స్ మాత్రమే నేను తీసుకుంటాను, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్. అందుకని నా ఛానల్ని దయించి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెహికల్స్ మీద నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.